హాయ్ అండి. ఈరోజు మా మదర్ మా ఇంటికి వచ్చింది. సో నేను టమాటా రైస్ చేయించుకుంటున్నాను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది టమాటా రైస్. మాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ దాంట్లో ఇప్పుడు నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసింది. నెక్స్ట్ ఇప్పుడు పోపు దినుసులు వేస్తుంది. నూనె కాగాలి కదా, కొంచెం ఒక 2 minutes నూనె కాగిన తర్వాత దాంట్లోనే ఎండుమిరపకాయ, 2 ఎండుమిరపకాయలు. టేస్ట్ మాత్రం ఫుడ్ చాలా బాగుంటుందండి. మా అమ్మ చేతి వంట అది మన నెల్లూరు సైడ్ వండుతారు. ఇట్లా టేస్టీగా ఉంటుంది. మాకు నాకు ఎంత ఇష్టం అంటే రెసిపీ అంత ఇష్టం అండి. ఫుడ్ కూడా మనం ఇష్టంగా తింటాము. తర్వాత బిర్యానీ ఆకు, నూనె కాగింది. తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు వేసింది. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, యాలకలు, తర్వాత పోపు సామాన్ అండి మొత్తము, జాజిపత్రి, లవంగాలు, ఇవన్నీ వేసేసి బాగా ఒకసారి కలబెట్టేయాలి. బాగా కలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నామండి. దాంట్లో ఉల్లిపాయలు కూడా ఒకసారి కలిపెట్టేయాలి. ఓ 2 నిమిషాలు ఉల్లిపాయలు వేయించేసుకొని దాంట్లోనే కొంచెం ఇప్పుడు దీంట్లో జీడిపప్పు కూడా వేసేస్తున్నామండి ఒకటేసారి. బాగా దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. మా నెక్స్ట్ ఏం వేస్తున్నావు దీంట్లో? ఇప్పుడు దీంట్లో మా అమ్మ నెక్స్ట్ ఏం వేస్తున్నావు అమ్మ? చెప్పడం లేదు సమాధానం మాత్రం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఓ 2-3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, అల్లము, తెల్లగడ్డలు, మసాలా. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు, రోస్మెల్ పోయే వరకు బాగా కలబెట్టుకోవాలండి. 2 to 3 minutes లోపల మీకు పచ్చివాసన వెళ్ళిపోతుంది. మంచి వాసనతో వస్తుంది బాగా. కొద్దిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఒకసారి కలిపెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఇలా కలిపెట్టుకోవాలండి. దీని తర్వాత దీంట్లోనే కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం తురగబెట్టి కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే వస్తుందో. ఇది ఇక్కడ సిమ్లోనే అయితే పెట్టాను నేను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ చేసుకుందాము. టమాటా ముక్కలు వేసాం కదా, కొంచెం హై ఫ్లేమ్ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి దీన్ని. ఒక 2 minutes కొంచెం రా వాసన పోగొట్టేద్దాము. పచ్చి స్మెల్ పోతే బాగుంటుంది టేస్టీగా. సో ఇప్పుడు పచ్చివాసన అయితే పోయిందండి. బాగా మగ్గింది. చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు బాగా మగ్గింది. కింద నుంచి ఒకసారి బాగా కలుపుకుందాము. సో టమాటాస్ కూడా కొంచెం స్మాష్ అవుతున్నాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకుందామండి.
ఒకసారి బాగా కలుపుకుందాం. పుదీనా కొత్తిమీర వేసేసి బాగా ఒకసారి కలుపుకుందాము. ఒకసారి బాగా అంతా వేసిన మిశ్రమం ఒకసారి కలుపుదామండి. మొత్తం వేసింది. ఇప్పుడు వాటర్ అయితే పోస్తున్నాము. ఎన్ని గ్లాసులు తీసుకున్నాము మన బియ్యం? బియ్యం ఒక గ్లాసు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోస్తుంది. మూడు గ్లాసులు. ఇంకొంచెం అంటే ఇంకొద్దిగా పోస్తుంది అనమాట నీళ్ళు. గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. 4 గ్లాసులు నీళ్ళు పోసిందండి. దాంట్లో 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నట్టు. సో మా అమ్మ 2 గ్లాసులు బియ్యం వేసింది, దాంతో 4 గ్లాసులు నీళ్ళు పోసింది. ఇప్పుడు బాగా దాన్ని తెల్లనిద్దాము ఒకసారి. నాలుగు గ్లాసుల నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలి. 4 గ్లాసులు ఎందుకు పోసిందంటే మా అమ్మ మూత పెట్టకుండా చేస్తుంది. జనరల్ కొంతమంది మనము ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టాం, కానీ దీన్ని మూత పెట్టదు. ఇప్పుడు 2 చెంచాలు 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాము. తగినంత మన టేస్ట్ తగినంత ఉప్పు. ఇప్పుడు బాగా దాన్ని మరగనిద్దాం ఒకసారి. ఇప్పుడు మసులుతుంది కదండి. దీంట్లో ఇప్పుడు కొంచెం బియ్యం వేద్దాము. ఇంత కడిగి పెట్టుకున్న రైస్, మనం బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మామూలు రైస్తో చేసి ఇప్పుడు ఒకసారి కలిపెడదాము. కలిపెట్టిన తర్వాత కొంచెం మన టేస్ట్ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు టేస్ట్ ఉప్పు వేసుకుందాం కొంచెం. ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇప్పుడు ఒకసారి రైస్ చెక్ చేద్దామండి, ఎంతసేపు ఉడికిందో, దగ్గర పడిందా లేదా ఒకసారి చూసుకుందాము. ఒకసారి ఇలా కలిపెట్టేసుకొని దీని మీద ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు రైస్ అయిపోయి ఉంటుందండి. చూద్దాము. చూసారా ఎంత వేడివేడిగా పొగలు కక్కుతుందో. ఇప్పుడు వేడివేడిగా చేసిన టమాటా రైస్ ఫినిష్ అయిపోయిందండి. మా మదర్ చేసిన టమాటా రైస్. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నోరు ఊరిపోతుందండి చూస్తుండగానే. కలర్ఫుల్ టమాటా రైస్ కదండి. సో ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ అది చేసుకుందాము. మమ్మీ దీన్ని ప్లేటింగ్ చేస్తుంది. చిన్న గిన్నెలోకి తీసేసుకొని, నాకు భలే ఇష్టం ఈ విధంగా మమ్మీ బౌల్ ఇచ్చి పెట్టి ప్లేట్లో పెడితే భలే ఉంటుంది టేస్ట్ మాత్రం. నోరు ఊరిపోతుంది అసలు. ఇదిగోండి, రైస్ రెడీ. పెరుగు చట్నీ, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాము అండి. మా అమ్మదే చేస్తుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తుంది మమ్మీ. ఫస్ట్ స్పూన్ మమ్మీ టేస్ట్ చేస్తుంది. అమ్మ ఎలా ఉంది బిర్యానీ? టమాటా రైస్. పోయింది వీడియో.
బాగుందండి, చాలా బాగుందండి. సూపర్ టేస్టీ. మా అమ్మాయికి కూడా పెడుతున్నాను. మా అమ్మాయి మాకు చాలా ఇష్టమైన రైస్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.